రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అన్నారి గారు, వేదికపై రాసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విశేషమైన కులమాతలకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ చేనేత ఐక్య వేదికను గ్రామాల విస్తరింపజేసి పక్షశాలీల ప్రగతి కోసం, చేనేత పరిరక్షణ కోసం విశ్రమించకుండా ఈరోజు పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా కమిటీ విస్తరింపజేసి ఇంకా కులమానవ సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విన్నవించే రీతిలో ముందుకు సాగుతూ ఈరోజు నూతనంగా ఈ కమిటీని రూపకల్పన చేసుకుని మనందరి సమక్షంలో వారిని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందని సందర్భంగా పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధానంగా తెలంగాణ చేనేత ఐక్య వేదిక ముఖ్య ఉద్దేశం వచ్చిన పెద్దలకు మీ అందరికీ కూడా తెలియాలి. తెలంగాణ చేనేత ఐక్య వేదిక ప్రధాన అంశం రాష్ట్రంలో ఉన్నటువంటి గత 6 సంవత్సరాలుగా రాష్ట్రంలో పద్మశాలి సంఘాలు విచ్ఛిన్నమైన రీతిలో ముందు చేనేత సమస్యలే కాకుండా జాతి సమస్యలు కూడా విస్మరిస్తున్నటువంటి కాలంలో గత 3 సంవత్సరాల క్రితం ఈ తెలంగాణ చేనేత ఐక్య వేదికను స్థాపించి అన్ని సమస్యలను ప్రోగ్రెస్ చేయడం వరకు ఈ సంఘాన్ని సాగడం జరిగిందని అందరికీ కూడా హృదయపూర్వకాలు తెలియజేస్తున్నాను. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ ఈరావతి అనిల్ కుమార్ గారు ఈరోజు మన కులానికి వారే మంత్రి, వారే ఎంపీ, వారే ఎమ్మెల్యే, అన్ని వారే కాబట్టి మమ్మల్ని మీరే మీ దీవెన
కోరుతున్నాను.